2012 నుండి వేస్తున్నారు. 10,000 3 డుమ్మాలు కొడితే మాకు 2500 కట్ అవుతుంది. నేను చెప్తామా ఎవరు పంపించాలి రాపిస్తా ఈ కార్మికులు స్వచ్ఛందంగా గత 3 రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి తింటుంటే ఇలా నిరాహార చేస్తుంటే కంపెనీ యజమానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. కొంచెం కూడా వాళ్ళ మీద దయా కనికరం లేకుండా వాళ్ళను ఏ విధంగా ఇబ్బందులు. హలో దోస్తులు, ఎట్లున్నారు వాళ్ళ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుకి 3 రోజులు అంట. సో నేను చూసి షాక్ అయిపోయినా. 2000 మంది ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారు అనమాట. దేని గురించి అంటే వీళ్ళ జీతం గురించి అనమాట. వాళ్ళ చేతికి వచ్చే వరకు 10,000 వస్తున్నాయంట, కానీ పైన 16,000 వరకు చూపిస్తున్నారంట. సో వీళ్ళైతే ఇక్కడైతే రోడ్ మీద అయితే ధర్నా చేస్తున్నారు. ఈ రోజుకి 3 రోజులు అనమాట. నేను ఈ రోజే రావడం జరిగింది. సో ఇంచుమించుగా అయితే ఇక్కడైతే చాలా మంది క్రౌడ్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఇందాం, ఒకసారి ఏం చెప్తున్నారు, అసలు ఏంది ఒకసారి మీరు కూడా చూడండి. पैसा कट करता है, करता है तो कितना घंटे कट करता है? बोल रहे वो काउंटिंग में नहीं रहता है. 4 संडे बुलाता है, 4 संडे कट करता है कंपनी वाला. ఏం మాట్లాడతారు గుంపులు కూడా అందరితో మాట్లాడతారు కదా. అందరితో ఏం దేని ఏదో ఒక మాటలో నడాలి. మాకు 13 ఏళ్ళు అవుతుంది. 13 ఏళ్ళు 2012 నుండి వేస్తున్నారు. 10,000 3 డుమ్మాలు కొడితే మాకు 2500 కట్ అవుతుంది. ఏ రకంగా కట్ చేస్తారు, మాకు ఏ రకంగా కట్టిస్తారు? పేర్లు కూడా పాత ట్యాగ్ వేరే ఉండే కదా. ఆ రోజే మేము బయటికి రావాలి, కాకపోతే మాకు అన్నం పెట్టేది. ఈ రోజు కూడా మాకు కావాలి. ఈ రోజు కూడా మాకు అంతే. లేబర్ ఆఫీస్ కి వెళ్ళమంటున్నారు. వెనకాల దీని వెనకాల దీన్ని ఉండే తీసేసారు. ఉండే కంపెనీ అడ్రస్ మేము చేస్తేనే సూపర్వైజర్ చెప్పి మేము వెయ్యకపోతే వాళ్ళ చెప్పి ఎట్లా పోతుంది? వాళ్ళకి ఎట్లా పెరిగింది, మనకు పెరగకుంటే వాళ్ళకి 5,000 వాళ్ళకు 5,000 10,000 వేసాము. 3,000 4,000 5,000 పెంచాను. ప్రతి లేదా కంపెనీకి మీరే చెప్పండి. వాళ్ళకి ఇష్టంతో ఇచ్చింది, అందుకే చెయ్యండి. ఇట్లేందుకు బేట ఇయ్యని చెప్పచ్చు. అది చెప్పిన అమ్మా ఇట్లా ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. మనము ఎన్ని డిస్పాచ్ పోయింది చూపించాలి లిస్ట్. మరి అర్థమవుతలేదు. ఆర్డర్ ఇప్పిద్దాము అంటున్నా. ఇవ్వమని నేను చెప్తున్నా. మీకు అర్థమైతే అడగదు. మీరు అడిగింది ఇస్తలేదు. ఈ బేట అని చెప్పి పైన చెప్పించే ప్రయత్నం చేయాలి.
ఇక్కడ స్ట్రైక్ అవుతుందనే వచ్చిన. వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్ చేస్తాము. చూడండి ఇక్కడ లోపల అందరు సమస్య అయితే అందరూ పోలీస్ వాడి తాత వచ్చినట్టు నేను చెప్తామా ఎవరు పంపించాలి నా దగ్గర నేనే రాపిస్తా మీ ముందర నేనే ఆపాలని ఓటు డబ్బులు ఇవ్వాలని అర్థమైతే అక్కడ ఉండాలి అందరు ఇలానే. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు రాత్రి ఎందుకు పోయినారు? ఈ కార్మికులు స్వచ్ఛందంగా గత 3 రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి తింటుంటే ఇలా నిరాహార చేస్తుంటే కంపెనీ యాజమాన్యానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. కొంచెం కూడా వాళ్ళ మీద దయా కనికరం లేకుండా వాళ్ళను ఇప్పటికైనా మేనేజ్మెంట్ వాళ్ళను తల్లి పిల్లల్లా ఉండాలి మేనేజ్మెంట్. అలాంటి వర్కర్లను ఇంత చిన్న చూపు చూస్తూ వాళ్ళ హేళన చూసుకుంటూ లోపలికి వచ్చిపోయి వాళ్ళకు ఒక ఏమంటారంటే దీన్ని మజాక్లాగా చూసుకుంటున్నారు. వాళ్ళ కడుపు కోత వీళ్ళకి అర్థమైతలేదు. ఇప్పటికైనా యాజమాన్యం వాళ్ళ కోరికలు చిన్న కోరికలు పెద్దవి కూడా కావు. 9,000 రూపాయలు వాళ్ళు జీతం ఇస్తున్నారట. 9,000 జీతం మీద ఒక కుటుంబం ఎలా గడవగలుగుతుందో మీరు ఆలోచించాలి. వాళ్ళ ఆ విధంగా పని చేయించుకుంటా వీళ్ళు కంపెనీల మీద కంపెనీలు పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళ కడుపు నిండా కూడా తినలేక 9,000 ఏమిటో ఉండగలుగుతారు. ఇంకా హైదరాబాద్లో బతకాలంటే 9,000 రూపాయలలో ఉండగలుగుతారా? వాళ్ళకి కట్టే రెంట్ ఏంటి, వాళ్ళ జీతాలు ఏంటి అర్థం చేసుకోండి. కొంచెమన్నా వాళ్ళకి న్యాయం చేయాలని ఈ విధంగా కోరుతున్నాను. వాడుకుంటున్నారు వాళ్ళే జీతం పెంచాలి. జీతం పెంచకపోతే ఈ ఉత్పత్తి జరగదు. ఇవాళ కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళకి వెనకాల ఎవరున్నారు, మరి ఇక్కడ కార్మికులు అంటున్నారంట మాకెవ్వరు రావద్దు అని చెప్పి అనుకోండి. అందరి మద్దతు తీసుకోండి. మనం కష్టంలో ఉన్నాం. మనకు మద్దతు చేయడానికి ఎవరు వచ్చినా నిజాయితీకి ఇస్తే తీసుకుందాం. మోసం చేయడానికి వస్తే ఇన్నే పొంద పెడదాం. ఆ రకంగా మనం ఉండాలి తప్ప మరి మనం ఎవరి మద్దతు అందరినీ ఒకటే కాకుండా మనం పట్టొద్దు, నష్టపోతాం. ఇవాళ మీ పోరాటానికి నిజాయితీగా మద్దతు ఇవ్వడానికి ఎర్ర జెండా సంఘం CI2 సంఘం ఇవాళ మేము వచ్చినాం. ఇవాళ మేము అనేక కంపెనీలలో పాటలు కట్ అవుతుందంట. అంతేనా అంతేనా మరి ఎట్లా కట్ అవుతుంది? మరి దాని ప్రకారం జీతం కూడా రావాలి కదా. ఒక రోజుకి ఎంత కట్ చేస్తున్నారు ఇదేంద్రా అంటే చెప్తే ఇంకా చెప్పండి. చెప్తా మాట్లాడతాం. 3 రోజులు అయితే మేము ధర్నా
చేయబట్టి ఎవరన్నా వచ్చినా ఆ సాల్వ్ అయితే లేదు. 3 రోజుల నుంచి ఎండకి వానకి ఈయనే కూర్చుంటున్నాం. చలికి నైట్ మొత్తం ఈడే నిద్రపోయినాము. మీకు ఎంత వస్తుంది శాలరీ? శాలరీ 10,000 వస్తుంది. 10,000 సరిపోతుంది. ఇప్పుడు 7,500 కిరాయి. అన్ని పెరిగినాయి. స్కూల్ ఫీజులు, ఇళ్ళ రెంట్లు, పిల్లలు తాగాలా, తినాలా, అన్ని పెరుగుతున్నాయి. కిరాణా సామాన్లు అన్ని పెరుగుతున్నాయి. జీతాలు పెరగట్లేదు. లోపల వర్క్ ఎక్కువ ఉంటుందా? వరకు ఆర్ట్ వరకు ఏ మొగోలు చేయరు. మేము చేసే ఆర్ట్ మేము చేసే వరకు ఏ మొగోలు చేయరు. మాకు 7,000 చాలా. మీరు ఎన్ని డేస్ నుంచి చేస్తారు? మేము 8-9 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నాం. చాలా మంది ఎవరికి లేదు, సీనియారిటీ బట్టి లేదు, ఏది లేదు. అందరికి ఒకటే జీతమే. సార్ ఇంతగానో మేము బాధపడుతున్నాం కదా. ఈ నియోజకవర్గము నాచారం మల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతమంది మహిళలు రోడ్డు మీద పడ్డారు. వస్తున్నారా రాజకీయ ఓటు వేయమని మాత్రం ఆ రోజు వస్తారు మా గేట్ దగ్గరికి మహిళల కోసం. ఈ రోజు ఇంతమంది బయట ఉన్నారు మహిళలు, నా ప్రజలు, నా సోదరులు. అది ఆయనకు ఉండాలి కదా. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వీరు ఎవరు వారు స్పందించట్లేరు. ఇంతమంది లేడీస్ రోడ్డు మీద రాత్రి అన్నం తెప్పించి ఆర్ట్ వరకు మేము చేసి 8 అవర్స్ ఆ వరకు 120 పీస్ కావాలంటారు. ఒక్క అవర్ రాకపోతే టీఎం దగ్గరికి తీసుకుపోయి సెకండ్ కి పీసులు కుట్టాలి ఏం పెడతారు? సెకండ్ 20 సెకండ్లకి జీతాలు పెరగాలంటే 9 సంవత్సరాలు జీతం మాత్రం జీతం అస్సలు పెరుగుతుంది. 3 రోజులు అవుతుంది. మరి మరి ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ కూడా మరి వీళ్ళు కూర్చున్నారు.